నంద్యాల ఉప ఎన్నికల్లో స్క్రూటినీ పర్వం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రచారంలో ఇంతవరకు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగిన అధికార విపక్షాలు ఇప్పుడు నామినేషన్లపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఫారం 36 లో నోటరీ రామతులసిరెడ్డితో సంతకం చేయించారు శిల్పా. అయితే రామతులసిరెడ్డి తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదు. దాంతో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుతో పాటు నోటరీ రెన్యువల్ చేసుకోలేదని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా సమర్పించారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే కారణంతో 2009లో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నుంచి పోటీ చేసిన బాబురావు నామినేషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, రామతులసిరెడ్డితో పాటు అదనపు సెట్లో మరో నోటరీతో సంతకం చేయించారు. దాంతో అతని నామినేషన్ కి ఇబ్బంది లేదని చెబుతున్నారు. టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ ఈ వ్యవహారంపై ఈ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డిని ఆదేశించింది. అయితే టీడీపీ ఫిర్యాదుకు కౌంటర్ గా మరో ఫిర్యాదు చేసింది వైసీపీ. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు. దాంతో అతని నామినేషన్ తిరస్కరించాలని కోరుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో స్క్రూటినీ పర్వం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రచారంలో ఇంతవరకు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగిన అధికార విపక్షాలు ఇప్పుడు నామినేషన్లపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఫారం 36 లో నోటరీ రామతులసిరెడ్డితో సంతకం చేయించారు శిల్పా. అయితే రామతులసిరెడ్డి తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదు. దాంతో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఎన్నికల అధికారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుతో పాటు నోటరీ రెన్యువల్ చేసుకోలేదని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా సమర్పించారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే కారణంతో 2009లో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నుంచి పోటీ చేసిన బాబురావు నామినేషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, రామతులసిరెడ్డితో పాటు అదనపు సెట్లలో మరో నోటరీతో సంతకం చేయించారు. దాంతో అతని నామినేషన్ కు ఇబ్బంది లేదని చెబుతున్నారు. టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ ఈ వ్యవహారంపై ఈ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డిని ఆదేశించింది. అయితే టీడీపీ ఫిర్యాదుకు కౌంటర్ గా మరో ఫిర్యాదు చేసింది వైసీపీ. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు. దాంతో అతని నామినేషన్ తిరస్కరించాలని కోరుతున్నారు. టీడీపీ నేతల నామినేషన్ కూడా చెల్లదంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. నామినేషన్లు చెల్లవంటూ ఫిర్యాదులు అందడంతో ఈ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్ర, చెప్పండి, బై ఎలక్షన్స్ ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల నుంచి టెక్నికల్ ఎలిగేషన్స్ మీదకి వెళ్తోంది. ఒకరిపై ఒకరు అటు అధికార పక్షం అలాగే విపక్షం రెండు కూడా ఎలిగేషన్స్ చేసుకుంటున్నాయి. అసలు ఎవరెవరి టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయి? ఇది మొదటి నుంచి మీరు కూడా చూస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక చాలా ఉత్కంఠను రేపుతోంది. ఎప్పటికప్పుడు రాజకీయంగా అంటే నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం ఇవాళ నామినేషన్ లో ఉపసంహరణ గడువు 5 గంటలకే, పరిశీలన గడువు 5 గంటలకే ముగిసింది. ఇప్పటి వరకు కూడా ఎవరి నామినేషన్లు తిరస్కరించారు, ఎవరి నామినేషన్లు యాక్సెప్ట్ చేశారు అని చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం ఒకరికొకరు అభ్యంతరాలు
చెప్పడం వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తుండడంతో 5 గంటల గడువు దాటినప్పటికీ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్టీఓ ఆఫీస్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ వివిధ పార్టీల అభ్యర్థులు వారి ప్రతినిధులతో సమావేశం కొనసాగుతూనే ఉంది. దాదాపు గంట సేపుగా వీటిపైన చర్చ కొనసాగుతూనే ఉంది. టీడీపీ వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలి. అఫిడవిట్ లో ఫామ్ 36 పైన సంతకం చేసిన నోటరీ రెన్యువల్ చేసుకోని కారణంగా టీడీపీ వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలి. అఫిడవిట్ లో ఫామ్ 36 పైన సంతకం చేసిన నోటరీ రెన్యువల్ చేసుకోని కారణంగా ఆ అఫిడవిట్ కు విలువ లేదు. దాంతో పాటు జ్యుడిషియల్ స్టాంప్ అతికించి అంటే టీడీపీ అభ్యర్థి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. అవిభక్త హిందూ కుటుంబానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారనేది వైసీపీ తరఫున అభ్యంతరం. ఈ 2 అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేయలేదు. అవిభక్త హిందూ కుటుంబానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారనేది వైసీపీ తరపున అభ్యంతరం. ఈ 2 అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో టీడీపీ అభ్యర్థులు దీనిపైన రిటర్నింగ్ అధికారికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు కూడా టీడీపీకి అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ రెండింటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తూనే ఉన్నారు. చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లినట్టు సమాచారం ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్థానిక రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ కు ఇచ్చినట్టు సమాచారం ఉంది. అయితే ఈ టెక్నికల్ గా వీటిని పరిశీలించడంలోనే ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా అయితే 5 గంటల్లోగా నామినేషన్ల పరిశీలన అయిపోవాలి. అర్హులైన అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయాల్సి ఉంది. దాదాపు 48 మంది ఇందులో నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ ప్రతిష్టంభన నెలకొన్నది వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అభ్యర్థికి సంబంధించి భూమా బ్రహ్మానంద రెడ్డికి నామినేషన్ పైన ఎక్కువ అభ్యంతరాలు అంటే వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ లో ప్రధానమైనది నోటరీ సంతకం చేసిన నోటరీ రెన్యువల్ చేయలేదనేది. దీనిపైన వైసీపీ చెబుతున్నది అసలు అఫిడవిట్ లో నోటరీ రెన్యువల్ అనేది అసలు సమస్యే కాదు, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే తెలుగుదేశం నేతలు చెబుతున్నది అనంతపురం జిల్లా కదిర్లో 2009లో టీడీపీ నుంచి బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేదని అప్పట్లో నామినేషన్ తిరస్కరించారు. అదే పద్ధతిలోనే వైసీపీ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరించాలనేది టీడీపీ డిమాండ్. ప్రస్తుతం ఈ 2 అభ్యంతరాల మధ్య నంద్యాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివిధ పార్టీల నుంచి ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయం వద్ద చేరుకున్నారు. ఇక్కడ కూడా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. చంద్ర ఫస్ట్ నుంచి కూడా నంద్యాల ఎలక్షన్స్ ని నిర్ణయం ప్రకటించిన తర్వాత ఏవైనా పరిణామాలు ఉంటాయా, శాంతి భద్రతల సమస్య తలెత్తుందా అన్న కోణంలో కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దేవి చెప్పండి. చంద్ర ఫస్ట్ నుంచి కూడా దేవి చెప్పండి. నడుమ ఇక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కొద్దిసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ప్రకటించిన తర్వాత నంద్యాలలో ఏవైనా పరిణామాలు అంటే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటుందా అనే అవకాశాలు ఉన్నాయని ఆలోచించిన అధికారులు అదనపు బలగాలను కూడా ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి నిర్ణయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెలువరిస్తారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకే అదనపు పోలీసు బలగాలు వస్తే ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కూడా వాటిని అదుపు చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే పోలీసులు ఈ అదనపు పోలీసు బలగాలు రప్పించడాన్ని చూస్తుంటే అంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. రిటర్నింగ్ అధికారులు కూడా వీటిపైన చెప్పడానికి ఇప్పటి వరకు ముందుకు రావట్లేదు. సమావేశం కొనసాగుతూనే ఉంది. వైసీపీ టీడీపీ నేతలు
ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నిర్ణయాన్ని ఏ విధంగా వెలువడుతుందనే ఉత్కంఠ వారిలోనే కనిపిస్తుంది. అయితే ఎవరికి వారే ధీమా, అంటే వైసీపీలో ఈ నామినేషన్ ను తిరస్కరించే అవకాశం లేదన్న ధీమా వైసీపీ నేతల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనధికారికంగా మాట్లాడినప్పుడు కూడా అనేక ఘటనలు వాళ్ళు 2013లో ఏదో ఘటన జరిగింది, దానికి సంబంధించి ఇలాంటి వాటిని తిరస్కరించే అవకాశం లేదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఇక్కడ చాలా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలు నంద్యాల ఉప ఎన్నిక మొదటి నుంచి కూడా ఉత్కంఠ పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా నంద్యాలలో మోహరించడం, వారంతా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీని గెలిపించుకునే స్థితిలో ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జగన్ బహిరంగ సభను కూడా మనం చూసాం. అక్కడ జగన్ చేసిన వ్యాఖ్యలు మరో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా ఈ వివాదం తలెత్తింది. ఉదయం నుంచి ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా, అంటే 5 గంటల సమయం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకొని పరిస్థితుల్లో ఇక్కడ చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి మాత్రం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రిటర్నింగ్ అధికారికే పూర్తి అధికారాలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోమని చెప్పారని సమాచారం ఉంది. ఆయన ప్రస్తుతం లోపల వివిధ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులతో సమావేశం అవుతున్నారు. వారి ఆధారాలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. కొద్దిసేపట్లో దీనిపైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దేవి. ఆల్ రైట్ చంద్ర. నంద్యాలలో నామినేషన్ల పర్వం ఉత్కంఠ రేపుతోంది. మరి కొద్దిసేపట్లో ఈ సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.